విశ్వసిస్తోందా? ఖచ్చితంగా సార్ జరుగుతోంది కదా సార్, జరుగుతోంది కదా సార్. మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం అవసరం ఏముంది. ఇప్పుడు ఈ జనా శ్రావణ్ కుమార్, ఈ రావణ్ వీళ్ళందరూ కూడా ఒక టీం సెటప్ అయిపోయారు అంతా. ఈ టీం సెటప్ అయిపోయి ఒక ఉద్యమం లాగా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మనం ఈ కార్డు కులం కార్డు వేసుకొని ఇంకో కులం మీద మనం దాడి చేయడానికి ప్రయత్నించే ప్రయత్నం. లేకపోతే ఏలూరులో సభ పెట్టి అక్కడ మీకు దళిత క్రిస్టియన్ సభ పెట్టినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీకేమైనా ప్రభుత్వ పథకాలు రావాలా? ప్రభుత్వంలో మీరు ఏ విధంగా రాజ్యాంగంలో ఉన్నాయి, ఎన్ని సీట్లు తీసుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడాలి. కానీ అంత పెద్ద బహిరంగ సభ పెట్టి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తారు, నేను డిప్యూటీ సీఎం అవుతాను చెప్తా. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాను లేదు, ఆయనకి భ్రమలో కూడా లేదంట. ఈయన వాస్తవం సార్. అసలు మొన్నేమో కాపులు మీటింగ్ పెట్టి 5 మందికి కాపులు మేము ముఖ్యమంత్రి అవుతాం అన్నాడు జగన్ పార్టీలో. ఈ రోజు ఈయన ఏందో డిప్యూటీ సీఎం 2-3 అవుతారు అంటే, రావణ అవుతారో శ్రావణ అవుతారో తెలియదు, లేదా ప్రకాశ్ రావు అవుతారో తెలియదు. మొత్తం కన్ఫ్యూషన్, ఇదంతా వీలే మొత్తం కన్ఫ్యూషన్ లో ఉన్నారు. తమాషా ఏమంటే సార్, ఇందులో ఒక హాస్యాస్పద విషయం ఉంది. ఇందులో రావల్ అనే వ్యక్తి మీద ఈరోజు రాష్ట్రంలో అన్ని పోలీసులు కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? అతను ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులను విమర్శించారని చెప్పి కేసులు పెట్టారు. అభిమానులు కార్యకర్తలు పెడతారు. లాస్ట్ టైం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, మేము పెట్టాం. ఈడ రావణ్ అనేవాడు లోపల ఉన్నాడు, ఆయన కాపాడేందుకు ఆయన లోపల చూపిస్తాడు, శ్రావణ బయట ఉంటాడు ఈయన కోసం. అన్ని స్టేషన్లు రాష్ట్రం అంతా ఆయన లోపల, ఆయన బయట. కమిట్మెంట్ ఉండదు సార్, ఇద్దరు కమిట్మెంట్. మళ్ళీ వీళ్ళంతా మాట్లాడేది ఎవరితో? ఈయన వైసీపీ వాళ్ళతో రాత్రిలో మాట్లాడతాడు, ఈయన ప్రకాష్ రాజ్తో మాట్లాడాడు. ప్రకాష్ రాజ్తో మాట్లాడిన వాక్యం ఈ రోజు మొత్తం సోషల్ మీడియా వైరల్ అయింది. ప్రకాష్ రాజ్ ఈయన అడుగుతాడు, ఏం చేయాలి చెప్పు అంటే, ఆయన ఇలా చేయండి అలా చేయండి అంటే ఏంది? ప్రకాష్ రాజ్ సినిమా సెటప్పే. సినిమాలో కథ రాసుకొని ఏ విధంగా అయితే మాట్లాడతాడో ప్రకాష్ రాజ్ వాక్యంలో కూడా ఈ రోజు ఈ రావణ్ దగ్గర స్క్రిప్ట్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఈ రావణ్ అనేవాడు ఎవడు? ఎక్కడికి స్క్రిప్ట్ వస్తుంది, వైసీపీ స్క్రిప్ట్ వస్తుంది పక్కా సార్. ఈరోజు కాదని చెప్పే అవకాశమే లేదు. మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా రావణు శ్రావణు ప్రకాష్ రాజు, రావణు శ్రావణు ప్రకాష్ రాజు, వీళ్ళు చుట్టే తిరుగుతుంది మన మీడియా కానీ సోషల్ మీడియా కానీ. ఎంత దారుణం అంటే ప్రజలు తెలిసిపోతుంది. కులాల మధ్య యుద్ధం పెడతారు, కులాలను తిడతారు. జగన్ సీఎం అవుతారో తెలియదు కానీ వీళ్ళు డిప్యూటీ సీఎం అయిపోయారు. అప్పుడే ఛాంబర్లో కట్టుకుంటున్నారు, అదే ఛాంబర్లు కట్టేటప్పుడు ఎక్కడో ఛాంబర్లు గన్మేన్ సెట్ చేసినట్టు చూస్తున్నారు. అదే అడావిడి జరుగుతుంది సార్ ఏదో. కానీ ప్రజలు అన్ని చూస్తున్నారు సార్. ఒకటే చెప్తున్నాం, దయచేసి ఏపీ పోలీస్ శాఖకి కూటమిలో వినతి చేయమంటే, ఇలాంటివి సీరియస్ యాక్షన్ తీసుకోండి, బలమైన కేసులు కట్టండి. రేపు ఇంకోటి విమర్శించాలంటే మనం అన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాం రా అని అది విషయం తెలిస్తే తప్ప ఇంకోసారి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, రేపు మళ్ళా ప్రభుత్వాలు ఎప్పుడు భవిష్యత్తులో మారచ్చు. పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారిని కలిశారు, బహుశా ఈ విషయంలో అనుకుంటా. తర్వాత ఆకే రవికృష్ణ ఐపీఎస్ని, ఆయన ఐజీని కలిసి ఐజీని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ సోషల్ మీడియాలో ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద కానీ ఇట్లా ప్రభుత్వం సీరియస్ గానే ఉందా ఇటువంటి విషయాల మీద? ఉంది సార్, బట్ సీరియస్నెస్ కోర్టు దాకా తీసుకెళ్ళట్లా. నీకు సీరియస్నెస్ అరెస్ట్ వరకు చూపిస్తున్నారు, శిక్ష కానీ సీరియస్నెస్ చూపించలేదు. ఇప్పుడు అంటే అప్పుడు రాజేష్ కానీ నన్ను గానో లేకపోతే మొన్న కిరణ్ కుమార్ గాను ఇంకోరు కానీ మా విషయంలో సీరియస్ చూపించింది అప్పుడు పోలీసులే. అప్పుడున్న పోలీసులు అప్పుడున్న చట్టం ఇప్పుడే ఉంది, కొత్త చట్టాలు ఏమి రాలేదు ఇంకా. కొత్తగా సృష్టించిన చట్టాలు ఏవి? అప్పుడు మేము అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళు ఈరోజు వీళ్ళు జైలుకు పోవట్లా. మళ్ళీ టీడీపీ వాళ్ళు జైలుకి వెళ్తారు, జనసేన జైలుకి వెళ్తారు, వైసీపీ వాళ్ళు జైలుకు పోవట్లా మా ప్రభుత్వంలో. అదే చెప్తున్నాం కదా, లాయర్లు పెట్టే కేసులు ఏమైనా వీక్ ఉందా, లాయర్లు వాదించే వాదనకి వీక్ ఉందో గట్టిగా ఉందో, పోలీసులు పెట్టే కేసులు వీక్ ఉందో తెలియట్లేదు. కానీ సోషల్ వీలైతే మాట్లాడే మాటలు ఇలాంటి రావణ్ లాంటాడు, ఇంకోటి ఇంకొక 2-3 తయారు కాకముందే ప్రభుత్వం సీరియస్ అయితే తప్ప, లేదంటే రాబోయే ఈ 3 ఏళ్ళు కానివ్వండి, భవిష్యత్తు కానివ్వండి, చాలా దారుణంగా భయంకరంగా అసలు ఇళ్లలో ఇంకా టీవీలు కూడా చూడలేని, మొబైల్ ఫోన్లో చూడలేని పరిస్థితికి వస్తుంది సార్. గవర్నమెంట్ నిజంగానే యాక్షన్ తీసుకోవాలి.